A can complete a piece of work alone in 120 days, while A and B working together can complete this piece of work in 72 days. In how many days can B working alone complete the piece of work? ఇక్కడ A can complete the piece of work. A అనే పర్సన్ ఒక వర్క్ను 120 డేస్లో కంప్లీట్ చేస్తారు. నెంబర్ ఆఫ్ డేస్ అంతా 120 డేస్. A ప్లస్ B అనే ఇద్దరు పర్సన్స్ 72 డేస్లో కంప్లీట్ చేస్తారు. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 120, 72. 260 जा 236 जा 230 जा 218 जा 215 जा 29 जा 35 जा 33 जा 2 जा 4 4 2 जा 8 8 3 जा 24 24 5 जा 120 123 जा 360. ఎల్సిఎం వచ్చి 360. అంటే టోటల్ వర్క్ ఎంత అవుతుంది? 360. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఏమవుతుంది? ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 360/120 అంటే 360/120 అంటే 3. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుంది? 360/72 ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ మనకు ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 5, ఏ ఎఫిషియన్సీ 3. అప్పుడు బి యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? సబ్ట్రాక్షన్ చేస్తే బి ఎఫిషియన్సీ 2. టోటల్ వర్క్ 360, బి ఎఫిషియన్సీ 2. టైం ఎంత పడుతుంది? టైం ఈజ్ ఈక్వల్ టోటల్ వర్క్ 360/బి ఎఫిషియన్సీ 2 ఈజ్ ఈక్వల్ టు 180 జా. బీకి పట్టే టైం 180 డేస్.